నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు స్థానికులు. ఉత్తమ్ను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామస్తులు ధర్నాకు దిగారు. దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం సమీక్ష సమావేశం ముగించుకొని వెళ్తుండగా మంత్రిని అడ్డుకొని నిరసన తెలిపారు. టైల్ ప్యాండ్ బ్యాక్ వాటర్ కారణంగా తమ ఇల్లు నీట మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అయినా ఉత్తమ్ మాత్రం కనీసం కారు దిగి వారి గోడు వినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మంత్రి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చారు స్థానికులు. ఉత్తమ్ను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము. కుమార్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకొని నిరసన కార్యక్రమం తెలిపారు నల్గొండ జిల్లా ప్రజలు. ఈ రోజు అధికారులతో కలిసి మీరాల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి అడవిదేలిపల్లి మండలంలో ఉన్నటువంటి చిట్యాల గ్రామంలోని దున్నపోతల ఎత్తిపోతల గండికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పైన రివ్యూ నిర్వహించడానికి అక్కడికి వెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారన్న సమాచారంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కసారిగా అక్కడ చేరుకొని ఆయన ఒక వినతి పత్రం అందజేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే టైల్ ఫండ్ ప్రాజెక్టు ఉందో టైల్ ఫండ్ ప్రాజెక్టులో 25 టీఎంసీల నీరు నింపారు. దీంతో బ్యాక్ వాటర్ అంతా కూడా వచ్చి తమ పంట పొలాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి. తమ ఇళ్లలోకి నీళ్లు వస్తా ఉన్నాయి. తమ గ్రామాలన్నీ కూడా ముప్పునకు గురవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, పునరావాసం సంబంధించినటువంటి ప్యాకేజ్ కూడా మాకు అందజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసే ప్రయత్నం చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు చిట్యాల గ్రామం, అదేవిధంగా జొన్నపోతల గండి గ్రామం, అదేవిధంగా ఉల్సాయపాలెం, బొల్కచర్ల, బాలనపల్లి, చాపల తండ సంబంధించిన 6 తండాలకు సంబంధించిన ప్రజలు అక్కడ చేరుకొని వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం చేయగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు కూడా దిగకుండా వాళ్ళని పలకరియకుండా వాళ్ళ సమస్య వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా కాన్వాయ్కి ఒక్కసారిగా అడ్డుపడి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. టైల్ ప్యాండ్ ప్రాజెక్టు కేవలం తాగునీటికి సంబంధించి మాత్రమే వాడుకుంటున్నారు, మిషన్ భగీరథ నీటి మాత్రమే వాడుకుంటున్నారు. అలాంటి ఈ పథకానికి 25 టీఎంసీల నీరు నిల్వ ఉంచడంతో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా తెచ్చుకొని వచ్చి తమ గ్రామాల్లోకి వస్తా ఉన్నాయి. పాములు, తేళ్లు, ముసళ్ళు కూడా తమ గ్రామాల చుట్టుముడుతా ఉన్నాయి. అందులో నీటి నిల్వైన తగ్గించాలి, లేదంటే తమకు పునరావాస ప్యాకేజీ కల్పించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తమను తరలించాలని కూడా అక్కడ ఉన్నటువంటి తండావాసులు డిమాండ్ చేశారు. ఇవేమీ వినకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసుల సంబంధించి అక్కడ మోహరించి పోలీసులతోని వాళ్ళనందరినీ కూడా అక్కడి నుంచి నెట్టివేయించి అక్కడి నుంచి పంపించి బలవంతంగా అక్కడి నుంచి పంపించి అతను కారులో వెళ్ళిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒక గంట పాటు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి కావట్లేదు, అదేవిధంగా దీని పునరావాసం సంబంధించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదని అక్కడ తండావాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అడవిదేలిపల్లి మండలంలోనే 3 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు జరిగాయి, టెండర్లు కూడా పిలిచారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ టెండర్లు అట్లానే ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయకుండా మళ్ళీ ఈ రోజు ఒక కొత్త పథకానికి రివ్యూ చేయడానికి వచ్చారు. తమ సమస్యలు వినలేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఒక్కసారిగా తిరగబడ్డారు. ఎటు పాల్గొలేని స్థితిలో వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల సాయంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ రాము.